మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బచ్చల కూర ఇగురు ఎలా చేసుకోవాలంటే, ఇలా బచ్చల కూర సన్నగా తరుముకొని మంచిగా కడుగాలి. కుక్కర్లో కొద్దిగా చింతపండు ఇలా రిక్కలు ఇందులోనే వేసుకోవాలి. బచ్చల కూర వగరు ఉంటుంది కాబట్టి కొద్దిగా పులుపు పడేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు సరిపడా, ఆకుకు సరిపడా ఉప్పు, కారం సరిపడా, కారం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపుకి వేసుకోవాలి. కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ కుక్కర్ ఇలా పెడుతుంది. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకోవాలి. బచ్చల కూర ఇగురు ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ పెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకొని పోపు గింజలు, ఒక ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముద్ద, కరివేపాకు, కొద్దిగా ఇవి ఎర్రగా కాగానే ఇందులో పోసుకోవాలి. ఇందులో పోపు ఇలా పెట్టుకోవాలి. ఇది బచ్చల కూర ఇగురు.
ఇది ఇలా నీళ్ళు ఉంచుకోవచ్చు, కొద్దిగా ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉంచుకోవచ్చు. కానీ అన్నంలో కలుపుకోవడానికి ఇలా ఉంటేనే బాగుంటుంది. బచ్చల కూర రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.